మా హస్బెండ్ కోసం తీసుకున్న గిఫ్ట్ ఇది అనమాట. ఇలా ఇస్తే తనకి తెలిసిపోతుంది కాబట్టి నేను వేరేలాగా అయితే ప్లాన్ చేశాను. సో ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను చిన్నగా ఇంట్లోనే. నా దగ్గర ఉన్న థింగ్స్తోనే ఇవైతే నేను ఎక్స్ట్రా అయితే కొనుక్కోరాలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. తర్వాత ఇలా గిఫ్ట్ అయితే ఇందాక తీసుకున్న షర్ట్ ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసి అయితే ఇచ్చాను. తనకు అదేంటనేది గెస్ట్ చేయలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఈ వీడియో ఏంటనంటే ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో మా హస్బెండ్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అయితే నేను చేశాను ఇంట్లోనే. చిన్న సర్ప్రైజే, పెద్దదేం కాదు. అది జస్ట్ అలా నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలీదు. ఫస్ట్ అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను తన కోసం. నెక్స్ట్ ఒక చిన్న డెకరేషన్ అయితే చేశాను. తను వచ్చేసరికి డెకరేషన్ అయితే చేసి ఒక షర్ట్ అయితే తీసుకున్నాను తన కోసం. సో అది ఇచ్చేసి ఇంకా మంచిగా కేక్ కటింగ్ అయితే చేస్తాం. మొత్తానికి ఇంట్లోనే ఈరోజు అన్ని సర్ప్రైజెస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. సో పొద్దున్నే అయితే ఇంకా మార్నింగ్ అభిషేకం అయితే చేసేసాను. ఈరోజు మండే కాబట్టి ఇంకా ఇంట్లోనే అభిషేకం చేసుకొని టెంపుల్ కూడా వెళ్ళి టెంపుల్లో అర్చన చేయించి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా సైడ్కి వెళ్ళిపోయాడు. ఈరోజు మండే కాబట్టి ఎక్కువ మీటింగ్స్ కాల్స్ వస్తుంటాయి తనకి, అందుకే ఇంకా ఎక్కడికి ప్లాన్ చేయలేదు. సో అందుకే నేను ఇలా ఇంట్లోనే అన్ని ప్లాన్ చేశాను. తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా మా పాపని కూడా స్కూల్ పంపించాను. సో తను వచ్చేలోపు నేను కేక్ ప్రిపేర్ చేసి ఇంకా దాన్ని పక్కకు పెట్టేసి తనని తీసుకొచ్చిన తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను కేక్ ప్రిపేర్ చేస్తాను. కేక్ కూడా నేను ఫస్ట్ టైం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, అండ్ ఒకవేళ మీరు కూడా ఎవరైనా కేక్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే సో నేను దాని గురించి కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో అది కూడా చూసేయండి. తర్వాత ఇంకా చిన్న డెకరేషన్ అయితే చేస్తాను. డెకరేషన్ చేసిన తర్వాత తను వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. సో తను సర్ప్రైజ్ అవుతారో కాదో కూడా నాకు తెలీదు. సో నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ సర్ప్రైజ్ అయితే ఓకే, పర్లేదు. సో సర్ప్రైజ్ అయితే అవుతాడు, కొంచెమైనా అవుతాడు, మొత్తం కాకపోయినా. సో ఇలా సర్ప్రైజ్ అయితే చేసి తను తీసుకున్న షర్ట్ అయితే ఇస్తాను. గిఫ్ట్ ఏం లేదు ఈసారి, ఒక చిన్న షర్ట్ తీసుకుని షర్ట్ అయితే ఇస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తాను నేను, చిన్న గిఫ్ట్ అయినా సరే. ఇంకా ఈసారి అయితే షర్ట్ తీసుకొని అయితే ఇస్తున్నాను. సో ఎలా అవుతుందో చూద్దాం. సో వీడియో మొత్తం చూసేయండి మీకు కూడా. సో చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో కీప్ వాచింగ్. సో గిఫ్ట్ అని చెప్పాను కదా మా హస్బెండ్కి, ఇదైతే నేను తీసుకున్నాను అనమాట ఈ షర్టు. సో నార్మల్గా ఇట్లా ఇచ్చేస్తే తెలిసిపోతుంది అది షర్టు ఏదో డ్రెస్ అని తనకు అర్థమైపోతుంది. అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా ఇలా ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉండే అనమాట ఆల్రెడీ ఇంట్లో, ఇంతకుముందు వచ్చింది. సో దీంట్లో ఒక గిఫ్ట్ కవర్ కూడా ఉండే అనమాట. సో దీంట్లో అయితే నేను పెట్టేసి దాంట్లో ప్యాక్ చేసేసి ఇస్తాను. సో తనకి ఏంటనేది గిఫ్ట్ అర్థం కాదు ఓపెన్ చేసేంత వరకు, కొంచెం సస్పెన్స్ లా ఉంటుందని అయితే నేను ఇలా ప్యాక్ చేసి అయితే పెడుతున్నాను అనమాట. సో ఇలా ఇచ్చేసి తను ఏంటో అని అనుకుంటాడు. బాగుంది కదా ఐడియా. సో ఇంట్లో మార్నింగ్ చికెన్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో కొన్ని క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ తోనే అభిషేకం చేయించాను. ఎర్లీ మార్నింగ్ లేపించి అభిషేకం చేసుకొని ఇంకా ఇంట్లోనే ఇంకా మా పాప లేచిన తర్వాత మా పాపను కూడా తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా స్కూల్ నుంచి మా పాపని తీసుకొని వచ్చి ఇంకా తినిపించేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా తను వచ్చేలోపు ఇంకా డెకరేషన్ కంప్లీట్ కావాలని ఇంకా ఫాస్ట్గా అయితే డెకరేషన్ చేస్తున్నాను. ఇక్కడ బెలూన్స్ అన్ని నేను ఒక 2 ప్యాకెట్స్ తెస్తే తను ఇంకా నేను ఇలా కొడుతున్నాను, తను తీసుకెళ్ళి ఆడుతుంది, పగల కొడుతుంది. అండ్ లాస్ట్కి నాకు ఒక 10-12 బెలూన్స్ మాత్రమే మిగిలిచ్చిందండి. నేను ఆ 10-12 బెలూన్స్తో మాత్రమే ఏదో డెకరేషన్ అలా చేశాను. చూడండి అన్ని నేను ఏరు కొడతా ఉంటే తను తీసుకెళ్తుంది, ఆడుతుంది, పక్కన వేస్తుంది, పగల కొడుతుంది, అన్ని చేస్తుంది. నేను ఇక్కడ చేస్తుంటే తను ఆ పని చేస్తుంది అనమాట. సో ఉన్న బెలూన్స్ తోటే నేను ఏదో అలా చిన్నగా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ప్రేమతో చేస్తే ఏదైనా నచ్చుతుంది కాబట్టి ఏదో అయితే చేసేసాను మొత్తానికి. ఫైనల్గా డెకరేషన్ ఎలా వచ్చింది అనేది చూసేయండి.
డెకరేషన్ అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది అనమాట అవుట్పుట్. సో ఏదో చిన్నగా అలా మీకు కూడా నచ్చితే ఒకసారి బాగుందో లేదో అని కామెంట్ అయితే చేయండి. నాకున్న బెలూన్స్తో ఏదో అలా అడ్జస్ట్ చేశాను. యాక్చువల్గా నేను వేరేలాగా అనుకున్నాను, కానీ ఫైనల్గా ఇట్లా అయితే వచ్చింది మా పాప వల్ల. సో తను కూడా చెప్తుంది చూడండి, ఓకే మమ్మీ అని. సో కేక్ కూడా ప్రిపేర్ చేయడాను. ఈ కేక్ వీడియో అనేది నేను ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేశాను. సో మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను జెమ్స్తో. సో అంతా అయిపోయింది. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 6:30 అయింది. సో ఇంకా తను వచ్చాక ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడో చూడండి. తను కూడా వచ్చేసాడు ఫైనల్గా. తనైతే చూసి కొంచెం షాకింగ్ లోనే ఉండే అనమాట. ఏంటి ఎప్పుడు చేయలేదు నేను యాక్చువల్గా ఇట్లా అనమాట. సో ఫస్ట్ టైం అంటే ఇంట్లో ఎప్పుడు ఇట్లా చేసి డెకరేషన్ చేసి ఇట్లా సస్పెన్స్ చేయాలి. యాక్చువల్గా ఇంకా తనకి తీసుకున్న గిఫ్ట్ కూడా ఇచ్చేసాను అనమాట. స్టార్టింగ్ తను రాగానే ఇంకా అక్కడ ఆపేసి ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. అయితే యాక్చువల్గా ఏదో నేను ఫోటో కోసమో వీడియో కోసమో అది గిఫ్ట్ తెచ్చిస్తున్నానేమో అనుకున్నాడు. సరిగా అయిపోయింది కదా, తీసుకెళ్ళి లోపల పెట్టాను అంటున్నాడు. నిజంగానే అలా గిఫ్ట్ ఉంది, ఓపెన్ చేసి చూడండి అంటే అప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట. సో తనకి అది ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏముంటుందో అని, అంటే గెస్ట్ చేయలేదు. సో లోపల చూసిన తర్వాత షర్ట్ ఉంది. సో ఆ షర్ట్ కూడా తనకి నచ్చింది అనమాట. ఆ కలర్ కానీ ఆ మోడల్ కానీ తనకి ఇప్పటి వరకు లేదు. సో నేను తనకి బాగుంటుందని తీసుకున్నాను. తనకైతే నచ్చింది ఆ షర్ట్. సో తను ఇంకా ఫ్రెష్ అయ్యి ఆ షర్ట్ వేసుకొని వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేయించాము అనమాట. ఇంకా తను ఫ్రెష్ అయ్యి ఇంకా షర్ట్ కూడా చేంజ్ చేసుకొని వచ్చాడు. ఇంకా కేక్ కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కేక్ సర్ప్రైజ్ నేను చెప్తున్నాను అనమాట. కేక్ నేనే ప్రిపేర్ చేశాను, ఫస్ట్ టైం చేశాను చూడండి అని. సో అవునా అని తను కూడా కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా మా పాప అయితే మంచిగా రెడీ అయిపోయింది బర్త్డే కోసం. తను చాక్లెట్స్ అవన్నీ మంచిగా తింటుంది. కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము. కొన్ని ఫోటోస్ అయితే మేము సెల్ఫీ తీసుకున్నాము. ఎవరు లేరు, జస్ట్ మేము ముగ్గురమే మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము అనమాట. సో కేక్ అయితే టేస్ట్ చేస్తున్నాడు, బాగుంది, చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఇదైతే వచ్చేసి ఒరియో కేక్ అనమాట, ఎగ్లెస్. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. సో మా కేక్ కటింగ్ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ముగ్గురము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.